అన్నది తినచ్చా తినకూడదా అన్న టాపిక్ కన్నా కూడాను ఒక సింపుల్ టెక్నిక్ యునాని మెడిసిన్ లో చెప్పబడింది ఏంటంటే ఏ ప్రాంతంలో ఏది పండుతుందో అది మాత్రమే ఎక్కువగా తీసుకోవాలి. మన హైదరాబాద్ లో మన తెలంగాణలో గోధుమలు పండవు కాబట్టి గోధుమలు తెలంగాణలో తగ్గించి తీసుకోవాలి. మీరు ఏ పండగకో ఏ ఫంక్షన్ కో లేదంటే ఏ పబ్బానికో వెళ్ళి మీరు ఒక పూరియో ఒక చపాతీతో తినండి ఏం కాదు, ఎందుకంటే మీ లివర్ డిటాక్సిఫై చేస్తుంది. కానీ రోజు డమ్ చేసుకుంటూ పోతే పాపం అది మాత్రం ఎంతగానో చేస్తుంది. ఇప్పుడు మీరైనా చూడండి, కిచెన్ లో ప్రతిరోజు ఒకసారి క్లీన్ చేస్తారు. అదే ప్రతి 5 నిమిషాలకు వచ్చి కిచెన్ లో ఎవరో ఒకరు తినేసి వాడేసిపోయింది అనుకోండి, క్లీన్ చేయగలరా? మీరు కూడా చేయలేరు. మరి మీ లివర్ కూడా అంతే కదా పాపం. లివర్ అన్నది ఏంటి ఏదైతే ఉందో దాన్ని మేము మద్భూత్ అంటాం, అంటే కిచెన్ ఆఫ్ ద హోల్ బాడీ. తర్వాత రెండోది ఏంటంటే లాబొరేటరీ ఆఫ్ ద హోల్ బాడీ అని. అఫ్ కోర్స్ లివర్ గురించి యునాని మెడిసిన్ లో మాట్లాడాలంటే చాలా పెద్ద టాపిక్. ఒక్క లివర్ కే యునాని మెడిసిన్ లో 150 ఫంక్షన్స్ చెప్పబడ్డాయి. 150 ఫంక్షన్స్. దానిలో నేను 2 ఫంక్షన్స్ గురించి చెప్పాను ఇప్పుడు. సో ఈ 2 ఫంక్షన్స్ గురించి మాట్లాడాలంటే కూడా ఆ లివర్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ద మోస్ట్ వైటల్ ఆర్గన్ అకార్డింగ్ టు యునాని మెడిసిన్. ఈ లివర్ ని కనుక బాడీ కనుక వీక్ అవ్వాలి అంటే, బాడీ కనుక డిసీజ్ రావాలి అంటే కనుక లివర్ వీక్ అయితే కానీ డిసీజ్ రాదు, అది ఫస్ట్ షో. సో లివర్ ని ఫస్ట్ వీక్ చేయకుండా సాధ్యమే కాదండి. ఎందుకు అంటే లివర్ ఎట్లాంటి ఆర్గన్ అంటే బాడీకి ఏది కావాలంటే అది కన్వర్ట్ చేసి ఇస్తుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తే కనుక, ఇప్పుడు మన దగ్గర ఇన్ని ఫ్రూట్స్, ఇన్ని వెజిటబుల్స్, ఇన్ని ఉన్నాయి. ఏడాది ప్రాంతంలో అవి ఏం దొరకకపోతాం మనకి. అంతేందుకు ఇప్పటికి కూడా ఇండియాలో, ఇప్పటికి కూడా మన తెలంగాణలో కొన్ని కుగ్రామాలు ఎట్లున్నాయంటే ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, టమాటా తప్పించకూడదు. ఎస్, అసలు కొన్ని ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, టమాటా కూడా వారానికి ఒకసారి సంత అంటారు. వాడు తెచ్చిపెట్టే తచ్చులు పుచ్చులు ఏముంటే అవే తీసుకోవాలి, అవే తినాలి. కానీ వాళ్ళు కూడా స్ట్రాంగ్ గానే ఉంటారు. ఇంకా చెప్పాలంటే మీకన్నా స్ట్రాంగ్. ఎందుకు స్ట్రాంగ్ ఉన్నారని ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు స్ట్రాంగ్ ఉన్నారంటే బికాస్ ఆఫ్ ద లివర్. ఈ లివర్ ఏం చేస్తుందంటే బాడీకి ఇప్పుడు తీసుకున్న కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ కార్బోహైడ్రేట్స్ ని ఎట్లా కావాలంటే అట్లా దాంట్లో కన్వర్ట్ చేసి పంపిస్తుంది. బ్రెయిన్ కి ఏం కావాలి ఇప్పుడు? ఓకే, నీకు ఏమంటారు గ్యాలక్టోజ్ కావాలి, చలో కన్వర్ట్ చేసి ఇటు గ్యాలక్టోజ్ అండ్ సెండ్. ఇంకెవరికి ఏం కావాలంటే అట్లా ఏ కావాలంటే కన్వర్ట్ చేసి పంపించే కెపాసిటీ లివర్. సో మీరు ఏం చేయక్కర్లేదు, ఏం తింటారో ఏం చేస్తారో అదంతా సెకండరీ. ఫస్ట్ లివర్ ని పాడు కాకుండా చూసుకుంటే చాలు. దట్ ఈస్ ద మెయిన్ ప్రివెన్షన్, ఏం చేయకుండా. అయితే ఈ లివర్ ని మరి రోజు తినేది మనం అంతా పెస్టిసైడ్స్ కొట్టే. ఎక్కడి నుంచి? ఇప్పుడు కావాలంటే కూడా ఒక పక్క అడవులు కొట్టేస్తున్నాము, ఏమంటారు భూములన్నీ మనము ఆక్యుపై చేసి బిల్డింగ్స్ కడుతున్నాము. మరి ఇప్పుడు వాడు ఏం చేయాలి? అందరికైతే ఫుడ్ కావాలి కదా. మీరు ఒక్కరోజు మీ ప్లేట్ లో ఫుడ్ లేకపోతే ఒప్పుకుంటారా? ఎవరు కోరు. దానికోసం యుద్ధాలు కూడా జరుగుతున్నాయి. సో అలాంటప్పుడు ఇలా ఏం చేయాలి అంటే కనుక వీళ్ళు ఏం చేస్తారంటే హైబ్రిడైజేషన్ కూడా తీసుకుంటారు. దానికి కెమికల్స్ వేస్తున్నారు, పెస్టిసైడ్స్ వేస్తున్నారు. నేను చాలా మంది రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను, సార్ మీరు మందులు కొట్టకుండా ఏం కొట్టకుండా ఎందుకు పంటలు పండించారు? కావాలంటే డబల్ చార్జ్ చేయండి. సో మెనీ పీపుల్ ఆర్ దేర్. వాళ్ళ డబ్బున్న వాడైతే కొనుక్కుంటాడు కదా, డబ్బు లేని వాడు కొనుక్కోలేడు అంటున్నారు. డబ్బున్న వాడు కొనుక్కుంటాడు కదా, అట్లనే ఒక ఏదో ఒకటి స్టార్ట్ చేయండి అని చెప్పి వాళ్ళని మేము కొట్టాం మీకు అని చెప్పి అంటే కూడా వాళ్ళు ఒకటే మాట అన్నారు, మేడం నేను ఒక్కడిని కనుక పురుగుల మందులు కొట్టకపోతే కనుక నా చుట్టుపక్కల మొత్తం పురుగుల మందులు కొడితే కనుక ఆ పురుగులన్నీ నా దగ్గరికి వస్తాయి. మరి ఇప్పుడు నేను ఏం చేయాలి అని అడిగిన క్వశ్చన్. దానికి ఏం ఆన్సర్ ఇవ్వగలను చెప్పండి? అంటే అందరితో పాటు ఫ్లోలో వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు. సో ఫుడ్ కావాలంటే కూడా మనము పాపం గురువు గారు చాలా మంచిగా చెప్తున్నారు. గురువు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా డైట్ గురించి చెప్తున్నారు. కానీ ఫ్యాక్ట్ దగ్గరకు వచ్చేప్పటికి ఏమవుతుందంటే మార్కెట్ లో దొరకట్లేదు. దొరకనప్పుడు మరి ఏం చేయాలి? లెట్యూస్, మన ఇండియాలో లెట్యూస్ అంటాం, బయట లెటస్ అంటాం. ఈ కాహు అనే ఆకులు ఏవైతే ఉన్నాయో అవి చాలా మంచిది. వాటిని కనుక ఎక్కువగా యూజ్ చేస్తే కనుక లివర్ క్లెన్స్ అవడంలో చాలా హెల్ప్ చేస్తుంది. అది ఒక ఎగ్జాంపుల్. లివర్ లెట్యూస్ మామూలుగా ఎనీ సూపర్ మార్కెట్ వెళ్ళి మీరు లెట్యూస్ అని అడిగితే ఇస్తారు. ఇప్పుడైతే రైతు బజార్లో కూడా ముందర అన్ని పెడుతున్నారు, ఏవి లెట్యూస్, బ్రోకోలీ అన్ని.
సో లెట్యూస్ ఏదైతే ఉందో అది తీసుకుంటే కనుక దాంతో ఇది అవుతుంది.